ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కబోర్డ్స్ ఏంటి ఓపెన్ చేసున్నాయి? బెడ్షీట్ ఏంటి అలా పడేసింది? నేను వెళ్ళేటప్పుడు ఇలా లేవే. నేను వెళ్ళాక ఎవరైనా వచ్చారా? ఎవరొస్తారులే, నేనే ఇలాగ పడేసుంటా. ఏంటి ఇప్పుడు ఎవరో రూమ్లో నుంచి బయటికి వెళ్ళినట్టు అనిపించింది. నిషి చూసుంటే ఎంత గొడవ చేసేదో తెలుసా? జస్ట్ మిస్. ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను, పద. హాయ్. హాయ్ నిషి, కాల్ చేయకుండా ఈ మెసేజ్ ఏంటి? కాల్ చేయకుండా ఈ మెసేజ్ ఏంటి? మా కౌశికి వదిన పక్కనే ఉంది. ఓ, మీ మావయ్యకి బెయిల్ వచ్చిందా? నీ మావయ్యకి బెయిల్ వచ్చిందా? లేదు దివ్యాంక. అయ్యయ్యో, కంగారు పడకలే నిషి, బెయిల్ వచ్చేస్తుంది. కంగారు పడకునే మిషన్, బెయిల్ వచ్చేస్తుంది. అవును, పెన్ డ్రైవ్ సేఫే కదా? పెన్ డ్రైవ్ సేఫే కదా? హ, హ. సేఫే నిషి. పెన్ డ్రైవ్లో ఉన్న కంటెంట్ని గ్రాండ్గా లాంచ్ చేస్తా. అయినా పెన్ డ్రైవ్ నా చేతికి రావడానికి కారణం నువ్వే కదా. థ్యాంక్ యూ. సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. అంటే నిషికానే పెన్ డ్రైవ్ ని తీసుకెళ్లి దివ్యాంకకి ఇచ్చిందా? హా,
ఈ దివ్యాంక మాటల్ని నమ్మి నిషి తన కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తుంది. పెన్ డ్రైవ్ ఎక్కడుందో తెలిసింది కదా, పద దాత్రి. బుద్ధి చెప్పి పెన్ డ్రైవ్ తీసుకుని వద్దాం. ఉహుం. ముందు నిషితో మాట్లాడి అప్పుడు వెళ్దాం కేదార్. నిషిక చేసిన తప్పుకి నిషి నుంచి సమాధానం కావాలి. కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. నిషి, నీతో మాట్లాడాలి రా. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ లేవు. వెళ్ళు. నిషి, అర్జెంటుగా మాట్లాడాలి. ఏయ్, ఏంటి నీ గోలా? ప్రశాంతంగా భోజనం కూడా చేయనివా? నువ్వు రా నిషి. సరే, ఏంటో ఇక్కడ చెప్పు. ఎందుకింత పెద్ద తప్పు చేశాం నిషి? మావయ్య జైల్లో ఉంటే తినకూడదా? తిండి మానేసి బాధగా కూర్చుంటే కేసు పోయి మావయ్య ఇంటికి వచ్చేస్తారా? నిషి, నేను మాట్లాడుతుంది తినడం గురించి కాదు నిషి. మరి పెన్ డ్రైవ్ గురించి. టెండర్ గురించా? అవును. నేనేం చేశా? వదిన రూమ్ లో ఉన్న పెన్ డ్రైవ్ దొంగతనం చేసి ఆ దివ్యాంకకి ఇచ్చాడు. పిచ్చి పట్టిందా? నేను దివ్యాంకకి పెండ్రైవ్ ఇవ్వడం ఏంటి? ఇంతకు ముందు తీశాను అన్నారు, ఇప్పుడు తీసి వేరే వాళ్ళకి ఇచ్చాను అంటున్నారు. నా ఇంట్లో నన్నే దొంగలు చేయాలని చూస్తున్నారా? నువ్వు దొంగతనం చేసినప్పుడే నువ్వు దొంగ అయిపోయావు నిష్క. ఇప్పుడు జస్ట్ అందరి ముందు బయటపడుతోందంతే. అయినా నువ్వు పెన్ డ్రైవ్ని దివ్యాంకకి ఇచ్చావనడానికి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. నేను పెండ్రైవ్ ఇచ్చిన విషయం వీళ్ళకి ఇలా తెలిసిందే. సాక్ష్యాలున్నాయి అంటున్నారు. ఏమున్నాయి? నీ మొహంలో భయం, చెమటలు, నీ కళ్ళల్లో కంగారు నువ్వు దాచాలనుకున్నా నీలో ఉన్న భయం నిజాన్ని దాచలేదు నిషి. నేను కంగారు పడ్డమేంటి? అయినా కంగారు పడాల్సిన అవసరం నాకేంటి? ఓహో, అవునా? అయితే నువ్వే తప్పు చేయలేదు అంతే కదా నిషి? అవును. సరే మరైతే దివ్యాంకకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి నేనిచ్చిన పెన్ డ్రైవ్ సేఫే కదా అని అడుగు. తను ఏ పెన్ డ్రైవ్ అని అడిగితే నువ్వు తప్పు చేయనట్టు. ఒకవేళ సేఫే అంటే నువ్వు తప్పు చేసినట్టు. ఏంటే ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? సరే, నిజంగానే తీశాననుకో, నీకెందుకు? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. కాదనటానికి నువ్వెవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.